మన అందరికి తెలుసు ట్రాయ్ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టింది, కొన్ని డేటా ప్లాన్స్ లేకుంటేనే మనకు రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకురమ్మని. ఎయిర్టెల్ అయితే కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. ఆ ప్లాన్స్ ఏందో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 469తో రీఛార్జ్ అయితే 84 డేస్ అయితే ఉంటుంది. సో 84 డేస్ కూడా అన్లిమిటెడ్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. అదే 84 డేస్లో ఎస్ఎంఎస్లు వచ్చేసి 900 ఎస్ఎంఎస్ఎస్లు. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎస్ఎంఎస్లు అయితే మీకు డేస్ వరకు అయితే ఉంటుంది, చూసుకోర్రి. మీకు డేటా కావాలి 84 డేస్కి అనుకుంటే మీకు 84 డేస్కి అయితే డేటా ప్లాన్ ఉంది. 7 GB అయితే డేటా వస్తుంది. అదే 84 డేస్కి మీకు డేటా కావాలనుకుంటే సో ఒక్క ప్లాన్ అయితే ఉన్నది. 580 తోటి రీఛార్జ్ చేస్తే 7 GB డేటా వస్తుంది. 84 డేస్ అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ వచ్చేసి 900. సో ఇది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 489తో రీఛార్జ్ అయితే 6 GB వస్తుంది. 77 డేస్ అయితే వస్తుంది. సో ఎస్ఎంఎస్ఎల్ వచ్చేసి 600. ఈ ఎస్ఎంఎస్ఎల్ అనేది 70 డేస్ లోపు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇయర్లీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1849తో రీఛార్జ్ అయితే 365 డేస్ అయితే అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి. ఎస్ఎంఎస్ఎల్ వచ్చేసి 3600 మెసేజ్లు అయితే ఉన్నాయి. సో 3600 మెసేజ్ ఓన్లీ 365 డేస్లో అయితే ఉంటుంది. సో మీరు అడిషనల్గా ఎస్ఎంఎస్ ప్లాన్స్ అయితే ఎట్లాంటివి కూడా మెన్షన్ చేయలేదు, చూడాలి మరి ఏం జరుగుద్దో. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 2249 రూపీస్తో రీఛార్జ్ చేస్తే మీకు 365 డేస్ అయితే వస్తుంది. సో 30 GB అయితే వస్తుంది. ఈ 30 GB 365 డేస్ అయితే వాడుకోవచ్చు. ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి 3600. సో ఇవి ఫ్రెండ్స్, మనకు ఎయిర్టెల్ అయితే కొన్ని ప్లాన్స్ అయితే రిలీజ్ చేసింది. మీకు ఈ ప్లాన్ చూసిన మీకు ఒకటే అనిపించుంటుంది, ఇది ఒక బిజినెస్ అని. సో మీరు ఆల్రెడీ ఆలోచించే ఉంటారు. సో ఇట్లాంటి ప్లాన్స్ అయితే ట్రయల్ చెప్పిన ప్రకారం అయితే నడుచుకుంటారు. కాకపోతే ఇట్లాంటి ప్లాన్స్ అయితే రిలీజ్ చేసిరు, చూడాలి మరి ఫ్యూచర్లో ఈ ప్లాన్స్ ఏ ఉంటాయో చేంజ్ అవుతాయో. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టుగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం ఈ వీడియో షేర్ చేయండి.